హాయ్ ఫ్రెండ్స్, బియ్యం పిండితో ఈ విధంగా చెక్కలు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సన్నగా తురుముకున్న కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు. ముందుగా ఒక కళాయి తీసుకొని బియ్యం పిండి తీసుకోండి. నేనైతే పిండి 3 గ్లాసులు తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. నేనైతే 3 గ్లాసుల పిండికి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్లోనే 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరిగించుకుందామండి. ఈ లోపు అయితే పిండి కలుపుకుందాము. తరిగి పెట్టుకున్న కరివేపాకు, పెసరపప్పు వేసుకొని కలుపుకుందాము. నేనైతే 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ కారం, నువ్వులు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. నీళ్ళైతే మరుగుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకున్న వాటర్లో కొద్దిగా పిండి వేసుకొని కలుపుకుందాము. పిండిని అయితే బాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. కళాయి హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకుందామండి. చూసారు కదా, పిండి అయితే నానిపోయింది. ఇలా కొంచెంగా తీసుకొని కలుపుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెంగా కలుపుకోండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని ముద్దలాగా చేసుకుందాము. ఇప్పుడు చేతికైతే ఆయిల్ రాసుకొని చిన్న ఉండలుగా చేసుకుందాము. ఈ విధంగా అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ముందుగా ఒక ఆయిల్ కవర్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. నేనైతే ఒక మూత తీసుకొని ప్రెస్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగానైతే ప్రెస్ చేసుకొని తీసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. కళాయిలోకి సరిపోయే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా పక్కన పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండిని అయితే వేసుకుందామండి. వేసుకున్నాక గంటతో ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఎప్పుడూ బయటే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉండండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ చెక్కలు చేయడానికైతే ఎక్కువ టైం కూడా పట్టదండి. సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ చెక్కల్లోనైతే వెన్నపూస కూడా వేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి వెన్నపూసతో ఎలా చేసుకోవాలో వీడియో పెడతాను. చూసారు కదా, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.